మన ఇండియన్ రైల్వేస్ లో చాలా మార్పులు సూపర్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. రిజర్వేషన్ లో మనం ఎదుర్కొనే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా, లేక వెయిటింగ్ లో ఉందా అనే అనుమానం చివరి వరకు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రైలు బయలుదేరే 4 గంటల ముందు మాత్రమే రిజర్వేషన్ చార్ట్ అనేది బయట పెట్టేవాళ్ళు. దాంతో చాలా మందికి ముందుగా ప్లాన్ చేసుకోవడం, ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయని వెతుక్కోవడం చాలా కష్టమైపోయింది. కన్ఫర్మ్ కాకపోతే మరో ఆల్టర్నేటివ్ ట్రావెల్ ఆప్షన్ చూసుకోవాలంటే ఎంతో టైం పట్టేదిగా. ఇప్పుడు అది పూర్తిగా మార్చేస్తుంది రైల్వేస్. లేటెస్ట్ డెసిషన్ ఏంటంటే ఇకపై రైలు బయలుదేరడానికి 8 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అంటే మీరు టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అన్నది ముందే చూసేసుకొని క్లియర్ గా తెలుసుకొని ఖాళీ సీట్లు ఉన్నాయా లేదా వెయిటింగ్ లో ఏమైనా ఉన్నాయా అన్నది మీకు తెలిసిపోతుంది. దాని ద్వారా మీరు తర్వాతి ప్లానింగ్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే తత్కాల్ టికెట్ బుకింగ్ సిస్టమ్ లో కూడా కొత్త రూల్ ప్రవేశపెట్టింది. దీని గురించి మనం ఆల్రెడీ వీడియో చేశాము, బట్ మళ్ళీ చెప్తున్నా. జూలై 1 నుంచి ఇకపై అథెంటికేటెడ్ యూజర్స్ మాత్రమే తత్కాల్ టికెట్ అనేది బుక్ చేసుకోగలరు. అంటే మీరు ఖచ్చితంగా ఐఆర్సిటీ యూజర్స్ ఆధార్ అథెంటికేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఇలా అథెంటికేషన్ చేసుకున్న యూజర్స్ మాత్రమే తత్కాల్ టికెట్ అనేది బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. అంటే ఐఆర్సిటీసీ వెబ్సైట్స్ గానీ మొబైల్ గానీ అలా డైరెక్ట్ గా బుక్ చేయాలంటే మీ అకౌంట్ అనేది వెరిఫై అయి ఉండాలి. ఇంతవరకు ఉన్న ఫేక్ అకౌంట్స్, ఏజెంట్స్ చేస్తున్న మోసాలు, అంటే వాళ్ళు ముందే టికెట్లు బుక్ చేసుకుని తర్వాత బ్లాక్ లో అమ్మేటోళ్ళు అన్నట్టు, దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికే ఈ విధానం ప్రవేశపెట్టినట్లు ఐఆర్సిటీసీ తెలిపింది. ఇక ముందు నుంచే చార్ట్ రిలీజ్ చేస్తే ప్రయాణికులకు చాలా ఫాయిదా ఉంటుంది. ఎట్లా అంటే స్పెషల్ గా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి లేదా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది బ్లెస్సింగ్ లా ఉంటుందని చెప్పొచ్చు. అనవసరమైన ట్రావెల్ టెన్షన్ తగ్గిపోతుంది, కన్ఫర్మ్ అయ్యింది లేనిది తెలిసిపోతుంది, లేకపోతే కరెంట్ బుకింగ్ ద్వారానన్నా వెంటనే ప్లాన్ అనేది మార్చుకోవచ్చు. అదే టైంలో ఈ రిజర్వేషన్ సిస్టమ్ ని కూడా ఐఆర్సిటీసీ చాలా స్మార్ట్ గా, ట్రాన్స్పరెంట్, ఎఫిషియెంట్ గా మార్చేందుకు రైల్వే బోర్డు ఆల్రెడీ పనిలో పడిందని చెప్పొచ్చు. మొత్తం ఓవరాల్ గా చెప్పాలంటే రైలు ప్రయాణం ఇక హ్యాజల్ ఫ్రీ అయ్యే దిశగా పరుగులు పెడుతోందని చెప్పొచ్చు. ఈ వార్త మనందరికీ కూడా చాలా మంచి విషయం. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పాయింట్ ఆఫ్ వ్యూకి.